మన ప్రభు అయిన పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామమందు ఈస్టర్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈస్టర్ లో ఉన్న ప్రత్యక్షత ఏమిటంటే యేసుక్రీస్తు ఒక పునరుద్ధానము. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క పాపాలు నిమిత్తము ఒక గొర్రెపిల్లగా పాప పరిహారద బలిగా మన కొరకు శిలువపై చనిపోయి మూడవ దినమున పునరుద్ధానం అవ్వడమే ఈ యొక్క ఈస్టర్ ఒక ప్రాముఖ్యము. ఈ లోకంలో ఎవ్వరు కూడా ఇటువంటి త్యాగము చేయలేదు మన యేసు తప్ప. యేసుక్రీస్తు మన ఒక పాపము, శాపము, దోషము ఇలాంటి ప్రతి ఒక్కటి కూడా తనతో పాటు సమాధి చేసి తిరిగి మూడవ దినమున మనల్ని నూతన పరచడానికి ఆయన ఈ యొక్క పునరుద్ధానాన్ని ఎంచుకున్నాడు. అందుకనే యేసుక్రీస్తు లేచిన సమాధి నేటి వరకు కూడా తెరవబడి ఉన్నది. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 11:25లో ఇలా సెలవిస్తుంది, పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వసించువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికిని చనిపోడు. అయితే దీనివల్ల మనం నేర్చుకుంది ఏంటంటే ప్రియ నేస్తమా, మనం ఎప్పుడైతే విశ్వాసము ఉంచుతామో ప్రతి ఒక్క ద్వారము ఏదైతే ముయ్యబడింది అనుకున్నావో అది ఏదన్నా కావచ్చు, పాపమనే ద్వారం కావచ్చు, శాపమనే ద్వారం కావచ్చు, కుటుంబ సమస్యలనే ద్వారం కావచ్చు, లేదా జీవితంలో నిరసిల్లపోయిన ద్వారం కావచ్చు, డ్రగ్స్ తో బాధపడుతున్న ద్వారం కావచ్చు, పిల్లలు లేని సమస్యలనే ద్వారం కావచ్చు. ఎటువంటి ముయ్యబడిన ద్వారాలు నీ జీవితంలో ఉంటే ఇప్పుడే ఈ యొక్క పునరుద్ధాన దినమందు ఏ రకంగా ఆ యొక్క ముయ్యబడిన సమాధి తెరవబడిందో నీ యొక్క జీవితంలో కూడా అద్భుత మేళ్లు తెరవబడతాయి. అందుకనే ఈ యొక్క ఈస్టర్ పునరుద్ధాన దినమందు ఎవరైనా ఇంకా యేసుక్రీస్తుని ఎరగని వాళ్ళు ఉంటే ఆయనని సొంత రక్షకుడుగా ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావో, నీ జీవితం ఎప్పుడైతే ఆయనకి సమర్పించుకుంటావో, సమాధి లాంటి నీ యొక్క జీవితంలో ఉన్న ప్రతి ఒక్క ఇబ్బందాలని జీవింపచేసే గొప్ప దేవుడు మనకున్నాడు. ఏ రకంగా మూయబడిన సమాధి తెరవబడిందో నీ యొక్క హృదయాన్ని కూడా తెరిచి దేవుని యొక్క గొప్ప అద్భుతంని పొందుకుని ఆస్వాదించబడును గాక. ఆమెన్. హ్యాపీ ఈస్టర్ టు యు ఆల్.